డ్రగ్ రియాక్షన్ గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. అంటే మనం వేసుకున్న కొన్ని మందులు మనకు పడవు. ఇలాంటప్పుడు చర్మంపై దద్దులు రావడం, దురద రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇవి సీరియస్గా కూడా ఉంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఏం చేయాలి? డ్రగ్ రియాక్షన్ అంటే ఏంటి? దీనికి ఎలాంటి చికిత్స ఉంది? మొదలైన వివరాల గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ పార్థసారథి గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, మనం డ్రగ్ రియాక్షన్ అనే మాట తరచూ ఉంటామండి. డ్రగ్ రియాక్షన్ రాగానే చర్మం మీద దాని ప్రభావం కనిపిస్తుంది, దద్దుర్లు రావటం అలా ఉంటుంది. అయితే అసలు డ్రగ్ రియాక్షన్ వచ్చినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? దాని ప్రభావం ఎందుకు చర్మం మీద ఎక్కువ కనిపిస్తుందండి? మనం తీసుకునే డ్రగ్స్ ఓరల్ అంటే మనం నోటి ద్వారా కానీ లేకుంటే ఇంజెక్షన్ రూపంలో కానీ తీసుకున్నప్పుడు రక్తంలో కలుస్తాయి. తర్వాత లివర్లో మెటబలైజ్ అవుతాయి, కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అవుతాయి, అలాగే స్కిన్ ద్వారా కూడా ఎక్స్క్రీట్ అవుతాయి, బయటికి పోతాయి స్కిన్ ద్వారా, కిడ్నీస్ ద్వారా. అలాగే స్కిన్లో కూడా మెటబలైజ్ అవుతాయి అన్నమాట. అంటే స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. అది బయటికి బాగా కనిపిస్తుంటుంది. కాబట్టి రియాక్షన్స్ మనకు బయట కనిపించిన కూడా లోపల కూడా జరుగుతుంటాయి. లివర్లో జరుగుతాయి, కిడ్నీలో జరుగుతుంటాయి, ఇంటెస్టిన్లో జరుగుతుంటాయి, అలాగే మ్యూకస్ మెంబ్రేన్స్లో జరుగుతుంటాయి. స్కిన్ ఇస్ ది నేకెడ్ ఆర్గన్, విజిబుల్ ఆర్గన్ కాబట్టి మనకు స్కిన్ మీద వాటి ప్రభావం డైరెక్ట్గా కనిపిస్తుంది. అంటే ఈ డ్రగ్ రియాక్షన్ అనేది చర్మం మీద రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుందా, ఒకే రకంగా ఉంటుందండి? అవునండి, చర్మం మీద చాలా రకాలుగా డ్రగ్ రియాక్షన్స్ వస్తుంటాయి. ఈ డ్రగ్ రియాక్షన్స్ ఎందుకు వస్తాయంటే ఇమ్యునలాజికల్ మెకానిజమ్స్, నాన్ ఇమ్యునలాజికల్ మెకానిజమ్స్, అలాగే టాక్సిక్ రియాక్షన్స్, ఇడియోసింక్రోటిక్ రియాక్షన్స్ అని మనం క్లాసిఫై చేయొచ్చు వాటిని. అలాగే ఫోటోటాక్సిక్, ఫోటో అలర్జిక్ రియాక్షన్స్. అంటే కొన్ని మెడిసిన్స్ వేసుకున్న తర్వాత సన్లైట్కి వెళ్ళినప్పుడు ఆ సన్లైట్ ప్లస్ ఈ మెడిసిన్స్ ప్రభావం వల్ల అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ అంటాం. అంటే దాంట్లో ఇమ్యూనోగ్లోబులిన్ మీడియేటెడ్ రియాక్షన్స్. మన బాడీలో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఒక ఇమ్యూనిటీ కలగజేసే రసాయనాలు ఉంటాయన్నమాట. అందులో ఐజీ అనేది ముఖ్యమైన రసాయనం. ఈ ఐజీ కానీ రిలీజ్ అయినప్పుడు, అంటే మాస్ సెల్స్ నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి ఐజీ ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే అనాఫిలాక్సిస్ వస్తుంది. అంటే డ్రగ్ రియాక్షన్ విత్ ఇన్ అవర్స్లోనే ఎంత సివియర్గా వస్తుందంటే దద్దులు రావడము, మూతి పెదవులు వాయడము, కళ్ళు వాయడము, లోపల లారింగ్స్ వాయడము ఇలా జరుగుతుందన్నమాట. వాటిని ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అంటాం. అంటే తొందరగా రియాక్షన్స్ వస్తాయన్నమాట, విత్ ఇన్ 1 అవర్లోనే వస్తాయన్నమాట. ఇంకొకటేమో యాక్సిలరేటెడ్ రియాక్షన్, అంటే 1 అవర్ నుంచి 72 అవర్స్లో ఎప్పుడైనా రావచ్చు అనమాట. కొన్నేమో డిలేడ్ రియాక్షన్స్, అంటే 2 డేస్ నుంచి 3 వీక్స్, 3 మంత్స్లో కూడా వస్తాయన్నమాట రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ ఎలా వస్తాయంటే చిన్న ఫిక్స్డ్ డ్రగ్ రియాక్షన్, అంటే ఒక్కోసారి చిన్నగా పెదవుల మీద కానీ లేకుంటే మర్మాంగాల మీద కానీ చిన్నగా ఎర్ర బొబ్బలాగా వచ్చి ఆ బొబ్బ కందిపోయి నలుపు వస్తుంది. దాన్ని ఫిక్స్డ్ డ్రగ్ రియాక్షన్ అంటాం. చాలా కామనెస్ట్. మనము హెడ్ ఏక్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటాం అనుకోండి. ఆస్పిరిన్ కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే కొంతమంది తత్వాన్ని, శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి వెంటనే రియాక్షన్స్ వస్తాయి, నల్లగా మారిపోతుంది, పెదవులు నల్లగా మారిపోతాయి, లేకుంటే ఒంటి మీద ఎక్కడైనా రౌండ్గా గుండ్రటి బొబ్బలు వచ్చి అవి నల్లగా మారిపోతాయి. దాన్ని ఫిక్స్డ్ డ్రగ్ రియాక్షన్ అంటారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. అలాగే ఎగ్జాంథిమాటస్ రియాక్షన్స్ అంటాం. అంటే ఒంటి మీద అంతా ఆటలమ్మలాగా మచ్చలంతా వస్తాయన్నమాట, ఎర్రటి మచ్చలు వస్తాయన్నమాట. వాటిని ఎగ్జాంథిమాటస్ రియాక్షన్స్ అంటాము. అలాగే కొంతమందిలో ఎరిథిమా మల్టిఫార్మే, అంటే మచ్చలే కాకుండా బొబ్బలు కూడా వస్తాయన్నమాట. కొంతమందిలో చర్మం అంతా ఊడిపోతుంది, దాన్ని టాక్సిక్ నెక్రోలైసిస్ అంటాము. కొంతమందిలో స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అని నోటి మీద బొబ్బలు, కంటి మీద ఎరుపు, అలాగే ఒంటేలు పోసే చోటు కష్టము, ఇట్లా ఉంటుందన్నమాట. ఇలా కాకుండా లైకనాయిడ్ రియాక్షన్స్ అని, తర్వాత ఫోటో సెన్సిటివ్ రియాక్షన్స్ అని, ఇలా రకరకాలుగా, అంటే 10 నుంచి 15 రకాలుగా చర్మం మీద రియాక్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవేమైనా సీరియస్గా మారే ప్రమాదం ఉంటుందండి? జనరల్గా డ్రగ్ రియాక్షన్స్ 80 to 90% కేసెస్లో సీరియస్ అవ్వవు. కానీ ఒక్కోసారి 5 to 10% కేసెస్లో కానీ, లేకుంటే 1 to 2% కేసెస్లో కానీ, అంటే ఆ డ్రగ్ తత్వాన్ని బట్టి సీరియస్ అయిపోతాయి అన్నమాట. ముఖ్యంగా 2 చెప్తాను ఎగ్జాంపుల్స్. ఒకటి టాక్సిక్ ఎపిడెర్మల్ నెక్రోలైసిస్ అంటాం. అంటే ఏంటంటే మొత్తం స్కిన్ బన్స్ పేషెంట్ ఎలా ఉంటారు చూసారా, అలా బన్స్ పేషెంట్ లాగా చర్మం ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. మొత్తం చర్మం ఊడిపోతుంటుంది. అది చాలా డేంజరస్. దాంట్లో 40% మార్టాలిటీ ఉంటుంది, అంటే 40% మంది చనిపోతారు కూడా. ఇంకొకటి స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అన్నమాట. ఇదేంటంటే మొత్తం నోటిలో పొక్కులు వస్తాయి, పెదవుల మీద పొక్కులు వస్తాయి, కళ్ళు ఎర్రగైపోయి కంటి మీద కూడా బొబ్బలు వస్తాయి, అలాగే ఒళ్ళంతా బొబ్బలు వస్తాయి. దీన్ని స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా డేంజరస్ రియాక్షనే. అలాగే అనాఫిలాక్టిక్ రియాక్షన్స్, అంటే ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్. తొందరగా గ్లారింజల్ ఎడిమా, అంటే మనము స్వరపేటికి అంటాం. స్వరపేటికి గొంతు వాచిందంటే
ఊపిరాడడం కష్టమవుతుంది, అవి ఇమీడియట్ డెత్ కూడా జరుగుతుంది అనమాట. సో ఇవి ఈ రియాక్షన్స్ మనకు సీరియస్ రియాక్షన్స్. అసలు ఎలాంటి మందులు ఈ చర్మం మీద రియాక్షన్లకి కారణం అవుతాయండి? యాక్చువల్గా మనం కామన్గా వాడే మెడిసిన్స్ ఏనండి, ముఖ్యంగా తలనొప్పికి, ఒళ్ళు నొప్పులకి పెయిన్ కిల్లర్స్ అంటాం. పెయిన్ కిల్లర్స్ కామనెస్ట్ కాదు. తర్వాత యాంటీబయాటిక్స్లో పెన్సిలిన్, సింథటిక్ పెన్సిలిన్స్, సెమీ సింథటిక్ పెన్సిలిన్స్, అలాగే సల్ఫా డ్రగ్స్, అలాగే మనం డయాబెటీస్కి వాడే కొన్ని మెడిసిన్స్, మూర్ఛ వ్యాధికి వాడే ఎపిలెప్సీ అంటాం, వాడికి వాడే కొన్ని మెడిసిన్స్, తర్వాత క్యాన్సర్కి వాడే కొన్ని మెడిసిన్స్, సైకాట్రిక్ మెడిసిన్స్ అంటే సైకాట్రిక్ పేషెంట్స్ వాడే కొన్ని మెడిసిన్స్, అలాగే మనం కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం, అంటే గర్భనిరోధక మాత్రల వల్ల కొన్ని, కాఫ్ సిరప్స్ అంటాం, ఐడోయిడ్స్, బ్రోమైడ్స్ అంటే కాఫ్ సిరప్స్, వీటి వల్ల కూడా రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. మరి డ్రగ్ రియాక్షన్ వచ్చినప్పుడు వాళ్ళంతటి వాళ్ళుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? డ్రగ్ రియాక్షన్ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆ డాక్టర్ చెప్తారు, పలాని డ్రగ్ నీకు పడదు బాబు అని చెప్తారు. ఒక రెడ్ కార్డ్ ఒకటి తీసుకోవాలి. ఆ రెడ్ కార్డు మీద దిస్ పర్సన్ ఈజ్ సెన్సిటివ్ టు సో అండ్ సో డ్రగ్స్ అని డాక్టర్ రాస్తారు. సో ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మందులు నాకు పడవు అని డాక్టర్కి చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే తను కూడా ఆ డ్రగ్లో ఉన్న కెమికల్ ఫార్ములా తెలుసుకోవాలి. పేషెంట్ కూడా తెలుసుకొని ఆ కెమికల్ మిగతా డ్రగ్స్లో సేమ్ కెమికల్ ఉందా లేదా తెలుసుకుని ఇస్తే చదువుకున్న వ్యక్తి అయితే ఆ పని చేయగలడు. తెలుసుకొని ఆ కెమికల్ సేమ్ కెమికల్ ఉన్న ఫార్ములా ఉన్న డ్రగ్స్ మాత్రం వేసుకోకూడదు. ఓకే అండి, చాలా మందిలో మనం తరచుగా చూసే డ్రగ్ రియాక్షన్కి ఏకైక పరిష్కారం ఏ మందుల వల్ల రియాక్షన్ వస్తుందో ఆ మందులు వేసుకోకుండా ఉండటమే. ఒకసారి రియాక్షన్ వచ్చిన తర్వాత ఏ మందుల వల్ల ఆ రియాక్షన్ వచ్చిందో తెలుసుకుని వాటిని ప్రతిసారి వాడకుండా ఉండటంతో పాటు డాక్టర్కి కూడా ఆ విషయం తెలియజేస్తూ ఉండటం చాలా అవసరం. ఈ విషయాలు వివరంగా చెప్పిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. నమస్తేనండి. డ్రగ్ రియాక్షన్ గురించిన పూర్తి కథనాన్ని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు హెల్త్ న్యూస్.